హాయ్ ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియోలో మీకు ఓటు ఉందా లేదా డిలీట్ అయిందా స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలనేది మీకు ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను. మీ మొబైల్ ద్వారా గానీ సిస్టమ్ ద్వారా గానీ. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. మనం కొత్త ఓటుని గానీ డిలీట్ అయిన ఓటుని నిమిషాల్లో అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీ మొబైల్ బ్రౌజర్ లో గానీ సిస్టమ్ లో గానీ ముందుగా మనం ఈ సైట్ అనేది ఓపెన్ చేయండి. voters.eci.gov.in ఈ సైట్లోకి మనం ఎంటర్ అవ్వాల్సి ఉంటుందండి. voters.eci.gov.in. సో ఇందులో మనం ముందుగా రిజిస్టర్ చేసుకొని ఉండాలి మొబైల్ నెంబర్తో. రిజిస్టర్ చేసుకుంటే డైరెక్ట్ లాగిన్ పేజ్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా సైన్ అప్ అని క్లిక్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత మీ మొబైల్ నెంబర్ 10 డిజిట్ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ బాక్స్లో ఇచ్చిన క్యాప్చర్ అనేది కింద ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టండి. ఈమెయిల్ ఐడి అవసరం లేదండి, దాన్ని స్కిప్ చేసేయండి, అవసరం లేదు. జస్ట్ కంటిన్యూ. ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ నేము, లాస్ట్ నేము అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని రిక్వెస్ట్ ఓటీపీ, అంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది, 6 డిజిట్ ఓటీపీ. అది ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో నేను ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాను కాబట్టి డైరెక్ట్ లాగిన్ పేజ్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతున్నానండి. ఒకసారి చూడండి. ఈ విధంగా ఇక్కడ క్యాప్చర్లోని ఇమేజ్ ఇచ్చేసి మనం జస్ట్ రిక్వెస్ట్ ఓటీపీ అనేది క్లిక్ చేయాలి. మనకి 6 డిజిట్ ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి వస్తుందండి. కోడ్ ఇచ్చేసాను, వెరిఫై లాగిన్. సో మనకి ఇలా ఓపెన్ అవుతుంది మళ్ళీ పేజీ. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫామ్స్ అని ఉన్నాయి కదండి లెఫ్ట్ సైడ్లో. ఇందులో ఫామ్ 6 అనేది మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందండి స్క్రీన్. అందులో ఏబిసిడి అట్లా మనం ఎల్ వరకు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ స్టేట్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ స్టేట్ ఇవ్వండి. అలానే డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మనకి కాన్స్టిట్యున్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏది అనేది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకున్నాను. దెన్ ప్రెస్ ఆన్ నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ నేమ్ అండ్ సర్నేమ్ అని అడుగుతుంది. మన పూర్తి పేరు ప్లస్ ఇంటి పేరు 2 కాలమ్స్ ఫిల్ చేయాలి. మనం ఇంగ్లీష్ టైప్ చేయగానే కింద ఆటోమేటిక్గా తెలుగు వస్తుంది. తెలుగులో కూడా నేమ్ కరెక్ట్గా వచ్చిందా లేదా మనం ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు. కింద తెలుగులో మనకు ఆప్షన్స్ కూడా వస్తాయి, ఒకవేళ దీర్ఘాలు, ఒత్తులు అట్లాంటివి మీరు అలా కరెక్ట్గా చూజ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ మొబైల్లో కానీ ఎక్కడైనా మీ ఫోటో సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్గా అందులోనే మీరు క్రాప్ చేయొచ్చు ఫోటోని. జస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఎంతవరకు ఫోటో లెంత్ అనేది ఈ బాక్సెస్లో ఉన్న ఫోటో మాత్రమే మనకి విజిబిలిటీలోకి వస్తుంది అనమాట కార్డ్లోకి. అలా మీరు కరెక్ట్గా సెట్ చేసుకొని సేవ్ కొట్టేసేయండి చాలు. ఆటోమేటిక్ ఇప్పుడు మీకు ఇక్కడ ఏదైతే పిక్చర్ కనిపిస్తుందో అదే మీకు ఓటర్ కార్డులో వచ్చేస్తుంది. సో అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కొడతాం. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మన రిలేటివ్ నేమ్, ఇక్కడ ఫాదర్ నేమ్ అండ్ సర్ నేమ్ ఇవ్వాలి. సేమ్ అలానే ఇక్కడ మళ్ళీ తెలుగులో కూడా వస్తుంది, అది కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి, సరిపోతుంది. ఫాదర్ నేమ్ అండ్ సర్ నేమ్ అండి. అదే నెక్స్ట్కి వెళ్తే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ సెల్ఫ్ అని క్లిక్ చేసుకోండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అంటే మళ్ళీ మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ ఇచ్చి మళ్ళీ వెరిఫై అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ వెరిఫై అనేది మనం టైప్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. అయిపోయింది. ఈమెయిల్ ఐడి మీకు కావాలి అనుకుంటే ఎంటర్ చేసుకోండి, లేదంటే ఆప్షనల్ వదిలేసేయండి, పర్లేదు. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇక్కడ మన ఆధార్ నెంబర్, మన ఆధార్ లింక్ చేసుకోవాలనుకుంటే మన ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఆధార్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ కొట్టాలి. సో మీకు ఆధార్ లింక్ వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ ఆధార్ నెంబర్ ఇస్తేనే మంచిది, మన ఓటు హక్కు అనేది డిలీట్ అవ్వకుండా ఉంటుంది. సో కంపల్సరీ మొబైల్ అండ్ ఆధార్ 2 లింక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ జెండర్, మేల్ ఫీమేల్ ఏదైతే అది. సో డేట్ ఆఫ్ బర్త్, మీకు ఏదైతే ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఎగ్జాక్ట్గా అదే ఎంటర్ చేయండి. లేదా మీకు బర్త్ సర్టిఫికేట్ కానీ 10th మార్క్ లిస్ట్ కానీ అటువంటిది ఏదైనా ఉంటే మీకు ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో దాంట్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే ఎంటర్ చేయండి. ఎందుకంటే మనం ఆ ప్రూఫ్ ఇక్కడ మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే ఆధార్లో ఉన్నదే ఇచ్చాను. ఇక్కడ కూడా ఆధార్ కార్డే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆధార్ కార్డు తీసుకున్నాను. మన ఈ ఆధార్ కార్డు మనం జేపీజీ ఫార్మాట్లో కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ పెట్టుకోవాలి. నేనైతే ప్రజెంట్ పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేస్తున్నాను ఆల్రెడీ. ఆ పీడిఎఫ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలు, ఎనఫ్. దాంతోనే మనం 2 సార్లు ఆధార్ కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు సరిపోతుంది. ఆ తర్వాత మన రెసిడెన్స్ అడ్రస్, ఏ అడ్రస్లో ఉంటున్నామో ఆ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ క్లియర్గా ఎంటర్ చేయండి. ఇక్కడ ఒకసారి మీరు ఎంటర్ చేసినప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఏదైనా తప్పులు ఉంటే అలానే ప్రింట్లో వస్తాయి కాబట్టి తప్పులు లేకుండా మీరు ఎంటర్ చేసుకోండి, ఇబ్బంది ఉండదు. మన అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చి పోస్ట్ ఆఫీసు, పిన్ కోడ్, మన మండల ఆఫీస్ ఏది, ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడ అనేది అది కూడా డీటెయిల్స్ అందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అట్లానే కింద డిస్టిక్, స్టేట్ ఆటోమేటిక్ మనం పైన సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా స్టేట్ అనేది వచ్చేస్తుంది. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయండి. ఇంకా కిందకు వచ్చేస్తే మళ్ళీ నెక్స్ట్ సెల్ఫ్ ప్రూఫ్ అడుగుతుంది. ఇప్పుడు మన అడ్రస్లో ఉన్న ఏదైనా ప్రూఫ్, ఆధార్ కార్డ్ చెప్పాను కదా ఇందాక, ఆధార్ కార్డ్ ఇస్తున్నానని, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ నేను ఎంటర్ చేశాను ప్రజెంట్. నెక్స్ట్ ఆ తర్వాత ఇది ఏదైనా డిజేబిలిటీ ఉంటేనే
ఇది పెట్టాలండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఇది. ఇది మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేసేయండి. నెక్స్ట్ కొట్టేసేయాలన్నమాట. మనం ఇక్కడ ఏ ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్రెడీ మీ ఇంట్లో ఎవరికన్నా కార్డు ఉంటే గనక వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ ఎవరు లేకపోతే ఇది కూడా స్కిప్ చేసేయచ్చండి. నెక్స్ట్‌కి వెళ్ళిపోదాం. మన డీటెయిల్స్ ఉంటేనే అందులో ఎంటర్ చేయలేదండి. ఇంక అవసరం లేదు. ఆ కాలం ఫిల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇక్కడ మనం విలేజ్ ఆర్ డౌన్ ఆ డీటెయిల్స్ ఇచ్చేసి స్టేట్ సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుందాం. అట్లానే ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నాం అనేది ఆ మంత్ అండ్ ఇయర్ ఇస్తే సరిపోతుందండి. కింద ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మనం ఇక్కడ నివసిస్తున్నాం అనేది డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ప్లేస్ సేమ్ ఏదైతే టౌన్ నేమ్ ఇస్తామో అదే టౌన్ నేమ్ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ అట్లానే క్యాప్చర్లో ఉన్న ఇమేజ్ కింద ఎంటర్ చేసేసేయండి. ప్రివ్యూ అండ్ సబ్మిట్. ఇప్పుడు మనం చేసిన అప్లికేషన్ మొత్తం మళ్ళీ మనకి ప్రివ్యూ అండ్ సబ్మిట్ కొట్టగానే కనిపిస్తుంది. సో ఇదిగోండి మనం సెలెక్ట్ చేసుకున్న ఫోటో, మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఒకసారి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని లాస్ట్లో సబ్మిట్ అని ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేస్తే సరిపోతుంది. కింద సబ్మిట్ ఆ బటన్ ప్రెస్ చేసి ఎస్ డూ యూ వాంట్ టు సబ్మిట్ ఎస్ అంతే. మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసేసారండి. మీరు ఎక్నాలజ్మెంట్ కావాలంటే డౌన్లోడ్ ఎక్నాలజ్మెంట్. మీరు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. లైక్ చేస్తే మాత్రమే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీగా వీడియోని మాత్రం లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ ఓకే కొడదామండి. ప్రెస్ ఓకే. ఇక్కడ మన ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా రైట్ సైడ్లో ఫస్ట్ కాలం. ఆ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళి ఒకవేళ మీకు ఎటువంటి కాల్స్ కానీ ఏమీ రాకపోతే 2 days తర్వాత ట్రాక్ అప్లికేషన్లోకి వెళ్ళి చెక్ చేయండి. అందులో మన స్టేటస్ అనేది అప్డేట్ చేసి ఉంటారు.